లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 మనము దేన్ని వెతుక్కుంటూ వెళ్తామో అవే మనకు కనిపిస్తాయి. మీరు సొల్యూషన్ వెతుక్కుంటూ వెళ్తే సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు కనపడతారు. సమస్యను చేసుకుంటూ వెళ్తా ఉంటే మీకు సమస్యలే చూపించే వాళ్ళు వస్తారు. ఇక్కడ ఒకటి చెప్తున్నారు, మీరు ఎంతన్నా కొట్టుకు చావండి. నాకు అర్థమైంది మీ విషయం, మీరు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నేను దీన్ని కూడా తప్పని తీసుకోండి. మీరు అన్నారు మీ గాయాల విషయానికి వద్దాం. మీరు ఆమెని కొట్టారు, ఆమె మిమ్మల్ని తిరిగి థ్రెట్ చేసింది, లేదా మీరేం కొట్టలేదు, మీరు ఉన్నారు, ఆమె తిరిగి మిమ్మల్ని, నేనేదో చూసాను సిగరెట్లతో కాల్చింది, ఏవో టైటిల్ సిగరెట్లు తనకి లేదు నాకు లేదు మేడం, అదే అవి కూడా పెట్టారు. అరే పిచ్చోడా, నేను చూపిస్తా. సిగరెట్లతో కాల్చింది, మీద పడి రక్కింది, ఇవే తమ్నైల్స్ వస్తున్నాయి. మీరు ఎంత జోకర్లు అయ్యారు మీకు అర్థమవుతుందా బేటా? ఏమీ లేదు మీ కాపురంలో. చక్కగా కూర్చొని ఉంటే 4 ఆమెని తిట్టి 2 నీకు సరి చేసి చెబితే మీ కాపురం చక్కగా పోతుంది. ఇంకొక విషయం, నీ మనసులో ఆమె లేకపోతే మేమెవరం ఏమీ చేయలేం, అది కూడా నేను చెప్తున్నా. కానీ మీరిద్దరు ఇష్టపడి కాపురం చేసి ఒక జీవిని ఈ జీవితంలోకి తీసుకొచ్చి అతన్ని ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. మీ మధ్య అంత భయంకరంగా కత్తులు దూసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చించుకొని కొట్లాడుకునే అంశాలు ఇక్కడ లేవు. మీ మధ్య ఉన్నది ఏంటి అంటే ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం లేకపోవడం. నేను తనంత ప్రిపేర్డ్గా ఉండను. ప్రిపేర్డ్ అంటే ఏంటంటే, మేమిద్దరం ఎప్పుడైనా మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా తన ఫోన్లో రికార్డ్ రాన్ అయిపోద్ది. తన ఫోన్ ఇప్పుడు తీసుకోండి, లేదంటే వాళ్ళ బ్రదర్ ఫోన్ తీసుకోండి, లేదంటే ఇంకెవ్వరి ఫోన్ అయినా తీసుకోండి, నెంబర్ ఆఫ్ రికార్డింగ్స్, నా కాల్ రికార్డ్స్ కావచ్చు, మేమిద్దరం మాట్లాడుకున్న రికార్డ్స్ కావచ్చు, నిరంతరం తన దగ్గర రికార్డ్స్ ఉంటాయి మేడం. నా దగ్గర ఉంటాయి, కాకపోతే హ్యాండ్ఫుల్, మహా అయితే 3, 4, 5, 6 అలా ఉంటాయి. తన దగ్గర 100sలో ఉంటాయి మేడం రికార్డింగ్స్. అమ్మ, ఈ 4-5 సంవత్సరాల నుంచి ఒక భర్త నీతో మాట్లాడిన దాన్ని వీడియో కాల్ రికార్డ్ చేసుకునేంత నీ మీద నీకు నమ్మకం, నీ సంసారం మీద అంత నమ్మకం లేనే ఆ అగత్యం ఎందుకు పట్టింది నీకు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఏ సంసారంలోనైనా సరే భార్యాభర్తలు ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారుతారంటే, ఒకళ్ళు మాట్లాడుకున్న దాన్ని ఇంకొకళ్ళు రికార్డ్ చేసే తత్వంలోకి వెళ్ళిపోయారంటే గుర్తుపెట్టుకోండి, ఆ క్షణమే మీ సంసారం అనేటటువంటి నావ నీళ్ళల్లో మునిగిపోవడం మొదలు పెడుతుంది. అది చిల్లు పెట్టుకున్నారని అర్థం. మీకు మీరు ఎంత మూర్ఘత్వం అంటే, ఎందుకు రికార్డ్ చేసావమ్మా? ఈయన నన్ను ఇంత మెంటల్గా హెరాస్ చేస్తున్నారని ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు అలా చేయరు, వాళ్ళు చాలా మంచోళ్ళు అన్నట్టు ఒక కాన్సెప్ట్లో ఉన్నారు మేడం. కానీ నేను నా సైడ్ నుంచి మెంటల్ అనేది నేను ఎంత పాటించానో నాకు తెలుసు. అమ్మ, ఎప్పుడైనా నువ్వు ఆయనతోటి కూర్చొని నీ వల్ల నేను ఈ ఇబ్బందులు పడుతున్నానని మీరు చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఏమని చెప్పారు? ఒక మాట అన్నారు, నీకు కలిసి ఉండే ఉద్దేశం ఉందేమో, నాకు లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఈ మాట? మా అత్తగారు నేను గొడవ పడ్డాము అని అన్నాం కదా, అప్పటి నుంచి. అది మీ బాబు పుట్టిన తర్వాత పుట్టక ముందా? పుట్టిన తర్వాతే మేడం. పుట్టిన తర్వాత. యాక్చువల్గా గొడవ ఎందుకు స్టార్ట్ అయిందో కూడా చెప్తా. ఈయన నువ్వు అంటే నాకు ఇష్టం అవ్వట్లే, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా జీవితం నాశనం అయిపోయింది, నేను చాలా బ్యాడ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి మేడం, నేను చెప్పలేను. సో అది చెప్పారు. నేను మా అత్తగారిని అడిగాను, మీరు ఇష్టం లేనప్పుడు మీ అబ్బాయి నాకు ఇచ్చి ఎందుకు చేశారు? ఇదే క్వశ్చన్ అడిగా. ఇన్ని రోజులు నా మీద చూపించింది ప్రేమ నటన అని నేను అడిగా. ఆ మాట మా అత్తగారు తీసుకోలేకపోయాను. ఇంకా మెంటల్గా స్టార్ట్ చేశారు. ఏమని? మా అత్తగారు కూడా అంటే మా ఆయనని ఉసిగొల్పడం, అది పడుకుని ఉందిరా, లేవట్లేదురా, దగ్గరే పంపిస్తున్నారు. ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. మా అత్తగారే పని నువ్వు చేసుకోమా, పిల్లని చూసుకో చాలు, నేను చేసుకుంటాను, మా అత్తగారే పంపించారు. మరి మళ్ళీ వాళ్ళ అబ్బాయికి ఎందుకు? నీ తరపు నుంచి ఎంత మాట్లాడినా సాక్ష్యాలు లేవని మీరు రికార్డ్స్ పెట్టుకున్నారు. ఆ రికార్డ్స్ మీరు ఎక్కడైనా బయట పెట్టారా ఎప్పుడైనా? ఇప్పటి వరకు అయితే నేను ఎవరికి, మా ఫ్యామిలీస్ లో ఉన్నాయి మేడం, వాళ్ళ సైడ్ ఫ్యామిలీస్ కూడా మేము ఎవరికి చెప్పలేదు. మీ ఫ్యామిలీకి మీరు చూపించుకోవడానికి పెట్టుకున్నారు, ఇటువైపు రాలే, ఎవరికి మీరు చూపించాలా? ఫ్యామిలీలో అందరికి చూపించారా? ఓపెన్ అందరికి అంటే వాళ్ళ తల్లి తండ్రి మీ బ్రదర్స్ ఉన్నారా? యాక్చువల్ గా ఏంటంటే మా పేరెంట్స్ కూడా నమ్మేవారు కాదు మేడం. ఈయన అంత మంచిగా కనిపించేవారు. నేను కూడా ఏంటి నేను ఇంత బాధపడుతున్నా మా అమ్మ వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను నీకు ఒక్క విషయం చెప్తాను, చూసావా, నువ్వు అన్ని కష్టాలు పడుతున్నానన్నా నీ కంట్లో నుంచి ఒక్క చుక్క కూడా నీరు రాకపోతే మేము ఎలా నమ్ముతాం? నీరు రావట్లేదు అంటే మనసు బారిపోయింది అంటారు కదా మ్యామ్. అంటే ఇంకా నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, నేను డిప్రెషన్కి వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి. నిజానికి నేను డిప్రెషన్ మెడిసిన్స్ కూడా వారని ఆయనే తీసుకెళ్లారు నన్ను డిప్రెషన్కి. సన్షైన్ హాస్పిటల్కి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆయన మనీ ఇచ్చి మా మరదల్ని ఇచ్చి, డిప్రెషన్ ఇవి అంతా మెడిసిన్స్ అంతా వాడారు. మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు ఎందుకు డిప్రెషన్ వచ్చింది అనడానికి ఆయన్ని కూడా డాక్టర్ గారు పిలిపించి మాట్లాడాలి కదా. నేను ఇంకా కౌన్సిలింగ్ ఇప్పించిన ఆయన మనస్తత్వం నాకు అర్థమైంది. ఎవరు చెప్పినా వినరు. ఫస్ట్ బేసిక్ థింగ్, డాక్టర్స్ ఆయనతో మాట్లాడారా అని అడుగుతున్నాం. లేదు ఎప్పుడు నాతో వచ్చింది లేదు. ఈయన డాక్టర్స్ కి మీరు ఏమి చెప్తున్నారు? నాకు టెన్షన్స్ ఉన్నాయి అని చెప్పాను తప్ప ఇట్లా మా హస్బెండ్ వల్ల అని చెప్పలేదు నేను. అమ్మా,
ఒక్క మాట నేను చెప్తున్నా, చాలా మంది చేసేటటువంటి తప్పు ఏంటి అంటే డిప్రెషన్ అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ కూడా మీరు ఏదైనా ఓపెన్ అయ్యి చెబితే దానికి సొల్యూషన్ ఎతుకుతారు. మీరు ఆ రోజు కనుక ఏమండి ఇలా మా ఇద్దరి మధ్య ఇలాంటి పొరపచ్చాలు వస్తున్నాయి, అండర్స్టాండింగ్ తక్కువైంది అని మీరు ఆ డాక్టర్ గారికి చెప్పి ఉంటున్నట్టయితే ఆయన అప్పుడే మీ వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఉండేవారు కదా. ఇక్కడ ఈ వేదిక నేనేం చెప్తున్నానంటే మీరిద్దరూ కలిసి కూర్చొని ఫర్దర్ లైఫ్ ఎలా ఉండాలనేది ఒక అగ్రిమెంట్కి వచ్చి మీరు మూవ్ అయితే ఒక చిన్న బిడ్డకి మీరు జన్మనిచ్చారు, లోకం తెలియనటువంటి పసిబిడ్డ, మీరు కలిసి ఉంటే మీ బిడ్డకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మీ తల్లిదండ్రులకు మనశ్శాంతి ఇచ్చిన వాళ్ళు అవుతారు, అన్నిటికంటే ముందు మీ భవిష్యత్తుని చక్కదిద్దుకున్న వాళ్ళు అవుతారు. ఇది మాత్రం నేను చెప్తున్నాను. సమాజం కూడా నోరు మూసుకుంటది అప్పుడు. ఖచ్చితంగా నోరు మూసుకుంటుంది నాన్న. నేను ఒక్కటే చెప్తున్నా, మీ మధ్య ఫస్ట్ నుంచి అంత కీచి 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 గొడవలు ఉంటే ఎన్ని సంవత్సరాల తర్వాత నీకు బిడ్డ పుట్టాడమ్మా? వెంటనే మేడం, ఇమీడియట్ గా పుట్టాడు. అది కూడా అప్పుడు 27th 6 years. 6 years. 6 years లో వాడికి 6వ నెల అప్పుడో 7వ నెల అప్పుడో సంవత్సరం అప్పుడో మీరు విడిపోయి ఉండేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు మీరు కలిసి ఉండేవారుగా. ఇప్పుడు ఎందుకు మీకు అనిపిస్తుంది అనేది మీకు మాత్రమే తెలిసి ఉండాలి. మీరు ఆవేశంతో ఏదో నిర్ణయం తీసుకున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీకు సరైన సలహాలు ఇవ్వడం లేదు, అందుకే మీరు ఇంత దూరం వచ్చారు. తను 1 year నుంచి జాబ్ చేస్తుంది, ఇంట్లోకి 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. ఇంట్లోకి 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదా అంటే మీరు అడగచ్చు, ఏంటి చేయలేదా అని. పిల్లోడికి నాకు ఇష్టం లేని ఐటమ్స్ కొంటూ అలా ఖర్చు పెడతా ఉంటుంది తప్ప. ఏంటమ్మా అవి? జంక్ ఫుడ్ మేడం. ఏం జంక్ ఫుడ్ చేస్తున్నావు? KFC ఇష్టంగా తింటాడు మ్యామ్, చికెన్ ఉంటుంది కదా ఫ్రై చికెన్, అది ఒక్కటి ఇష్టంగా తింటాడు. పిజ్జాలు బర్గర్లు తినడు. అవి ఇంకా చిప్స్ మేడం, కేక్స్ మేడం, నెక్స్ట్ ఇంకా కోక్స్ మేడం, డైలీ ఏదో ఒకటి తెస్తూనే ఉంటుంది. నేను అంటాను, అరే వాడి చిన్న పొట్ట అలా ఇష్టమైనట్లు అంతా జంక్ ఫుడ్స్ తెస్తుందని చెప్పేసి అని పెళ్ళానికి విడాకులు ఇచ్చేద్దామా? ఇది కూడా గొడవలకి కారణం మేడం, అరుపులకి కారణం కావచ్చు నాన్న. రే పిచ్చోడా, ఇవాళ నువ్వు చెప్పే ప్రతిదీ, ఆ అమ్మాయి చెప్పే ప్రతిదీ, నీ నుంచి వచ్చే థ్రెట్స్ ప్రతిదీ ప్రతి సంసారంలో ఉండేవే మేడం. నా కొలీగ్స్ కూడా తెలుసు మేడం, వాళ్ళు కాలేజ్కి వెళ్ళగానే కామెంట్ చేస్తారు ఏంటంటే, పొద్దున్నే ఇల్లు ఉడ్చుకుని వచ్చేసావా, ఆ పొద్దున్నే రైస్ పెట్టుకుని వచ్చేసావా, అది వాళ్ళకి ఎలా తెలిసింది? వాడేం చేయట్లేదా ఇంట్లో? నువ్వు పిక్కులు పెట్టావా, వాట్సాప్ లో స్టేటస్ పెట్టావా? కాదు మేడం, నా బాధ నేనే షేర్ చేసుకున్నాను.